ఆ రోజు ఏం జరిగిందంటే, ఇద్దరు పిల్లలు ఆ వీధిలో ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ వీడేమో మట్టి తీసి వాడు కళ్ళలో కొట్టాడు. వాడు తక్కువడా, వాడు మట్టి తీసి నెత్తిని పోసి చెవులు పోసాడు. ఇద్దరు ఎరికాకలేసి వీడేమో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మకి చెప్పాడు. వీడేమో వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళమ్మకి చెప్పాడు. ఇక పెద్దోడు ఇద్దరు రంగంలోకి దిగారు. చూశారండి, వచ్చి ఇంకా నువ్వెంత, నీ బతుకెంత నాకు తెలియదు అంటే, నీ పుట్టు పూర్వత్రాలు నాకు తెలియదు అని ఇక ఒకరికి ఒకరు ఇక అన్నదాని మాటలు అనుకొని బాగా రైజ్ అయిపోయారు. అంతలో ఒక ఆమె భర్త వచ్చాడు. ఏమిటి సంగతి, ఇది సంగతి అన్నాడు. ఆడు పరిగెత్తుకుంటూ పోయి ఆ గడ్డ పలుకు తీసుకుని వచ్చాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి, అంతలోపల ఆమె భర్త వచ్చాడు. విషయం తెలుసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయి ట్రాక్టర్ నిండా జనాన్ని వేసుకొని వచ్చాడు. ఇక రాత్రి అంతా ఆ వీధి అంతా అల్లకల్లోలం అయిపోయి ఎవరికి నిద్ర పట్టకుండా పోలీసు కాపలా గందరగోళాలు అయిపోయి లాఠీ చార్జ్ గందరగోళం అయిపోయింది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, తెల్లవారిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు యూనిఫార్మ్లు వేసుకొని ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకొని బడికి పోతున్నారు. వీళ్ళిద్దరు చూసండి, ఈ గొడవ చిలికి గొప్ప గాలివాన అవుతుంది, సుడిగుండం అవుతుంది, రక్తపాతాలు అవుతున్నాయి. ఆ పిల్లలతో ఇగో బడికి పోతున్నారు, బడికితారు. ఆ దగ్గర అంత సమాసం చేద్దానా, ఎందుకని మన్ని అంటున్నాడు వాడు. వాడికి ఎందుకు ఉందో తెలియదు. వాళ్ళ ఇంటికి పోతున్నారా, ఎందుకు మమ్మీ అంటాడు వాడు. అసలు ఈ గొడవల కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే, గత రాత్రి జరిగిన సంభవాన్ని సూర్యోదయానికి ముందే ఆ పిల్లలు మర్చిపోయారు. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి వారిదే పరలోక రాజ్యం. అందుకని ప్రభు అంటున్నాడు, వీళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి, అలాంటి వారిదే దేవుని రాజ్యం. ఎవరా మీరు ఆటంకపరిచేదానికి వాళ్ళని అని వాళ్ళని గద్దిస్తున్నాడు. వీళ్ళ మీద జాలి చూపించి దుఃఖపడి దగ్గరకు రమ్మని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించే హస్తం ఆయన చాటున్నాడు మీ మీద. పెద్దోళ్ళని ఆశీర్వదించడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు?